వైసీపీలో మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టింది వైసీపీ హైకమాండ్. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించారు సీఎం జగన్. పాడేరు, అరకు ఎమ్మెల్యేలను తాడేపల్లికొచ్చారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని మార్చి ఆమె స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని ప్రయత్నిస్తోంది. సీఎంఓ నుంచి ఫోన్ రావడంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, మంత్రులు క్యూ కడుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, చెన్నకేశవరెడ్డి తాడేపల్లికొచ్చారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా సీఎంఓకొచ్చారు. వైసీపీలో మార్పులు చేర్పులపై జగన్ కసరత్తు. తాడేపల్లికి క్యూ కడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలతో తాడేపల్లి ప్రాంతం మొత్తం కూడా కికిరిసిపోతోంది. ఒకరిద్దరు కాదు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు సీఎం ఇంటికి క్యూ కడుతూనే ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. తమకు మరొక ఛాన్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. వీరిలో కొందరికే పార్టీ అధినేత నుంచి పిలుపు అందగా మరికొందరు సొంతగానే చేరుకున్నారు. ఇక అనేక సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలకు అనుగుణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే పనిలో నిమగ్నమయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో భారీ ప్రక్షాళనకు దిగారు. వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత ఉన్నా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై జనాల్లో వ్యతిరేకత ఉంది. దీంతో వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చేసిన ముఖ్యమంత్రి జగన్ మరికొన్ని చోట్ల మార్చాలని డిసైడ్ అయ్యారు. అభ్యర్థులను మారిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఇబ్బంది ఉండదని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే భారీ ప్రక్షాళనకు తెరతీశారు. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్టుగా జగన్ స్వయంగా ప్రకటించారు. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ సర్వేల ఆధారంగా కొందరికి టికెట్ లేదని చెప్పేస్తున్నారు. అదే సమయంలో పార్టీ విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. గీత దాటిన ప్రజాప్రతినిధులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అనర్హత వేటు వేసేందుకు రెడీ అవుతున్నట్టుగా సమాచారం. టికెట్ రాదు అన్న కారణంతో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చేసుకున్నారు. దీంతో వంశీకృష్ణ యాదవ్ మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది వైసీపీ. ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. వీరంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసే ముందు నియోజకవర్గంలోని తన అనుచరులతో భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తన రాజీనామా లేఖను దాడి సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించారు. పార్టీ వీడుతున్నట్టుగా ఏకవాక్యంతో లేఖ రాశారు.
రాజీనామా కాపీని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి పంపారు దాడి వీరభద్రరావు. వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక 2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అనకాపల్లి టికెట్ ఆశించి పార్టీలో చేరినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. పార్టీలోనూ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కొన్ని రోజులుగా పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారాయన. అనుచరులతో చర్చించిన తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. దాడి వీరభద్రరావు త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబును కలవబోతున్నారు. పార్టీలో చేరికపై చంద్రబాబుతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు టీడీపీలో చేరబోతున్నారు. రేపు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నట్టుగా తెలుస్తోంది. 2014కు ముందు టీడీపీలో కీలకంగా ఒక నేతగా ఉన్నటువంటి వీరభద్రరావు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అనకాపల్లి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. 2014కు ముందు వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు 2019లో టికెట్ లభించకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, నేను, అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే మా కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దాడి వీరభద్రరావు రాజీనామాపై స్పందించారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. సీట్ల విషయంలో అందరికీ ప్రాధాన్యతలుంటాయని అన్నారు. అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులున్నాయి కనుక మార్చాల్సి వచ్చిందని అన్నారు. ఓపిక పట్టాలని దాడి వీరభద్రరావుతో మాట్లాడినా వినిపించుకోకుండా రాజీనామా చేశారని అన్నారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు వైవి సుబ్బారెడ్డి. ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో సీట్ల విషయంలో కానీ, వేరే పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా. కొంతమందికి చెప్పి చూస్తున్నాం, రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని. కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఓపిక పట్టండి, రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని చెప్పాం. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నుంచి చూశాను. అయినా ఇటువంటి ఇబ్బంది లేదమ్మా. ఉన్నాయి అది ఇంకా సంఖ్య తెలియదు. ముఖ్యమంత్రి గారు అదే పనిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మిగతా జిల్లాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. చెప్పలేమమ్మా. ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు తక్కువ ఉంటే అక్కడే మార్పు చేయడం జరుగుతుంది. దాడి వీరభద్రరావు రాజీనామాపై స్పందించారు ఏపీ మంత్రి అమర్నాథ్. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవడం కంటే వెళ్లిపోవడమే మంచిదన్నారు. సీటు ఇస్తేనే ఉంటామనే నేతలు వెళ్లిపోవచ్చని ఇప్పటికే పార్టీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు అమర్నాథ్. స్వార్థం కోసం నాకు సీట్ ఇస్తేనే నేను పార్టీలో ఉంటాను, నాకు పదవి ఇస్తేనే నేను పార్టీలో ఉంటాను, నేను ఎమ్మెల్యేగా నా టికెట్ ఇస్తేనే నేను పార్టీకి పనిచేస్తాను అనుకునేటువంటి వారు దయచేసి పార్టీని వీడి వెళ్ళిపోండి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంతే తప్ప పార్టీలో ఉండి దయచేసి వెన్నుపోటు పడవద్దు అనేటువంటి సందర్భాలు కూడా అనేక మాటలు చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా సరే, అనకాపల్లికి సంబంధించినటువంటి దాంట్లో అనేక సందర్భాల్లో వారికి అనేక అవకాశాలు ఇవ్వడానికి, అనేక సందర్భాల్లో వారికి ఆప్షన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో వారు తిరస్కరించడం లేదా పార్టీ ఇస్తామన్నటువంటి అవకాశాలని తోసిపుచ్చడం అనేటువంటి జరిగింది. వారు పోటీ చేయాలనేటువంటి తాపత్రయం వారిలో అనేక సందర్భాల్లో కనబడింది. ఆ అవకాశం వారు కూడా పార్టీ నాయకత్వంతో, మా రీజనల్ కోఆర్డినేటర్ గారితో అనేక సందర్భాల్లో వారు కూడా చర్చించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో క్లియర్గా మొన్న కూడా ఇందాక కూడా సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, సరే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేనంత మాత్రాన మిమ్మల్ని పక్కన పెట్టినట్టు కాదు, మీకు డెఫినెట్గా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు బహుశా వారు దానికి అంగీకరించినట్లు లేరు. అందుకని వారు నిర్ణయం తీసుకున్నారు తప్ప వారికి పార్టీ కానీ లేదా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్. మరొక వైపు వైసీపీలో ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకరి తర్వాత ఒకరు పార్టీ హైకమాండ్ పై విమర్శలు చేస్తున్నారు.
టికెట్ రాదని కన్ఫర్మ్ అయిన నేతలు వైసీపీ అధిష్టానం సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నారు. మొన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీపై ఆరోపణలు చేశారు. వీరిలో వంశీకృష్ణ యాదవ్ ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అటు జ్యోతుల చంటిబాబు పవన్ కళ్యాణ్ తో రహస్యంగా భేటీ అయ్యారు. రేపో మాపో జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఓడిపోయే చోట కూడా ఓసీలను అలాగే ఉంచుతున్నారని తెలిపారు. సీఎం జగన్ ను కలిసినప్పుడు తనపై వ్యతిరేకత ఉందని చెప్పారని, అయితే తాను చేసిన తప్పేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎంఎస్ బాబు. కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్తారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినానే తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి. ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళు చేస్తున్నారు. కానీ మన మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కలదు. చేసుకుంటారు వ్యతిరేకమైన వాళ్ళ మీద దళితుల మీద ఇంత మృదు చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులు నేను మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు? దళితులు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్క చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకంగా ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు. కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం. లేదంటే అది ఏ విధంగా? ఇక సేమ్ ఇలానే కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోయినా నియోజకవర్గం ప్రజలు తన్ను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా తనను కాపాడుతూ వస్తున్నారని, అండగా ఉంటున్నారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా ఉంటానని చెప్పారు. నేను నామినేషన్ అయితే ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడిగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ, ఇక ప్రజలతో ఉండాలన్న లక్ష్యంతోనే వైసీపీకి గుడ్ బై చెప్పేశానని అన్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. వైసీపీలో కొందరు మాటలు విని తనకు అవకాశం రాకుండా చేశారని అన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతోనూ వైసీపీ రాజీనామా చేశారని అన్నారు. ప్రజలతో ఉండాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అనే ఒకే ఒక కారణంతో నేను మారాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నాకు చాలా బాగా చూసుకున్నారు. కాకపోతే మీరు అన్నట్టుగా కొన్ని వ్యక్తుల పేర్లేదు, కానీ ఒకరిద్దరు మాట విని నాకు అవకాశం రావాల్సిన చోట ఆయన ఇవ్వలేకపోయారు. నాకు అవకాశం ఉన్న చోట నేను కంటెస్ట్ చేస్తానని చెప్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి నేను ఇవాళ జనసేనలోకి వచ్చాను. పదవి కోసం కావాలంటే అక్కడ కూడా నేను పదవి తెచ్చుకోగలను. నేను కంటెస్ట్ చేసి ప్రజలకి సేవ చేయాలి అనుకుంటున్నాను. అక్కడ అవకాశం 19లో రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. కాబట్టి పార్టీ మారుతున్నాను. కొన్ని రోజుల క్రితం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆయన నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ పెద్దల నుంచి తనకు సరైన గుర్తింపు లభించడం లేదని వాపోయారు. ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి. మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా. మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా, మన నాయకుడు బాగుండాలా, తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రోజుటికైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను. కాబట్టి మీరు సంతోషంగా
పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి. నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటాను. జగ్గంపేట టికెట్ ను మాజీ మంత్రి తోట నరసింహానికి కన్ఫర్మ్ చేయడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్వాగతించారు. అయితే ఇక్కడే ఒక మెలిక్ కూడా పెట్టారు. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ పార్టీ నేతలను కలుపుకొని వెళ్తే బాగుంటుందని చెప్పారు. రకరకాల ఈక్వేషన్ ఉంటాయి, పొలిటికల్ సినారియోస్ లో రకరకాలుగా ఉంటుంటాయి. ఇప్పుడు నాకన్నా బెటర్ గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించాలా. అట్ ది సేమ్ టైం అందరూ కలిసి ప్రయాణం చేయాలా. ఇప్పుడు అందరికీ ఇక ఉన్నటువంటి కేడర్ అందరికీ ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తా ఉన్నాను, సంతోషమే. కాకపోతే ఏంటంటే అట్ ది సేమ్ టైం నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యేలని కాకుండా మొత్తం అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా ఉంటే నాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ లో రకరకాల ఈక్వేషన్ ఉంటాయి, పొలిటికల్ సినారియో. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే వైసీపీ అధినేత జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వెల్లడించారు. మంత్రి పదవి శాశ్వతం కాదన్న ఆయన పోటీలో పవన్ కళ్యాణ్ ఉన్నారా లేదా అనేది చూడబోని అన్నారు. ప్రజలు మనల్ని నమ్ముతున్నారా లేదా అనేది చూస్తానని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో కూడా మొట్టమొదటి సీటు ఆయన భీమవరాన్ని రాష్ట్రంలో ప్రకటించారు. నిజంగా ఇప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఆయన చెప్తున్నారు, ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ యొక్క ప్రజాప్రతినిధి మీద ప్రజలకు పాజిటివ్ కార్నర్ ఉందా లేదా, ఇస్తే గెలుస్తాడా లేదా, గెలిస్తే కనుక గెలిచే వ్యక్తికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పార్టీ అధికారంలోకి రావాలి, అధికారంలోకి వస్తేనే ప్రజలకు ఎంతోమంది పేదవాళ్ళందరూ కూడా మన పార్టీ మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు నెరవేరాలంటే కనుక ఇది ఇలా కొనసాగాలి, పేదరికం పోవాలంటే కనుక ప్రజలకు మంచి చేయాలంటే కనుక మనం అధికారంలోకి రావాలి. కాబట్టి గెలిచే వాళ్ళకే ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నారు. మనకెందుకు మున్సిపల్ కౌన్సిల్లో కానీ లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కానీ జడ్పీడీసీ ఎన్నికల్లో కానీ ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా కనీసం ఆ అభ్యర్థికి ఉన్నది ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఆ అభ్యర్థి గెలుస్తాడా లేదా అని మనం ఇక్కడ చూసిస్తూ ఉంటాం. అటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రజలు కావాలి జగన్, రావాలి జగన్ అంటున్నారని వెల్లడించారు. ప్రజలకు చెప్పింది చేసి చూపించామని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్ముతున్నారని అంటున్న కారుమూరితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వేడి మొదలైంది. ఒక పక్కన వైనాట్ 175 అంటూ అధినేత సిద్ధమవుతుంటే మరోపక్క పార్టీని మరింత బలోపేతం చేయడం, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి కారుమూరి ప్రజా దీవెన యాత్ర ప్రారంభించారు. సార్, ఏంటి ఎన్నికల్లో వ్యూహమా లేకపోతే ముందుగానే మీరు ప్రజా సమస్యలు తెలుసుకుని ఏ రకంగా యాత్ర సాగబోతుంది? ఇది 10 రోజులు యాత్ర పెట్టుకున్నాం. నా ప్రజా దీవెన తీసుకుంటానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా తెలుసుకుంటానికి, రాబోయే రోజుల్లో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఇచ్చే విధంగా ప్రతి గ్రామం తిరుగుతున్నాను. ఇది ప్రజా దీవెనలో వాళ్ళ ఆశీర్వాదం కావాలి. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ స్కూల్స్ కానీ డ్రైనేజీలు కానీ మాకు ఒక్కటి కాదు, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ప్రతి ఒక్కళ్ళు కావాలి జగన్, రావాలి జగన్ అంటున్నారు. ఇవాళ ఈ నియోజకవర్గం చూసుకుంటే గతంలో 500-600 కోట్లు కూడా చేయలేదు. ఇవాళ 3000 కోట్లు సంక్షేమం అభివృద్ధి చేసాం. ఇవాళ 3000 రూపాయల పెన్షన్ కూడా పెంచాం. ఇవాళ ప్రజలు ఏదైతే చెప్పారో చెప్పింది చేసే మనిషి జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదు. నిన్ను నమ్మం బాబు అంటున్నారు. మంత్రిగా మీరు పార్టీని బలోపేతం చేయడం, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు అక్కడ కలిసినటువంటి వారిద్దరు కూడా మీ నియోజకవర్గంలో సీటు నాదంటూ కొట్టుకుంటున్నారు. మీ పైన ఎవరైతే పోటీకి ఉంటారని మీరు భావిస్తున్నారు? పోటీ ఏ రకంగా ఉండబోతుంది? సార్, ఎవరు వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగిల్గా మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇక్కడ ఎవరు వచ్చినా సరే మేము పోటీకి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో మనవడిగా, కొడుగ్గా, తమ్ముడిగా, అన్నయ్యగా, మామయ్యగా ఒక కుటుంబంలో పెనవేసుకుపోయారు ఈ రాష్ట్రంలో. అంచేత కావాలి జగన్, రావాలి జగన్ అన్నారు. వాళ్ళు ఎలా వచ్చినా, ఎలా కలిసి వచ్చినా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. గోదావరి జిల్లాలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా అధినేత నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. దానిపైన నిజంగా నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని ఆయన ఎప్పుడూ చెప్తా ఉన్నాడు. వాళ్ళందరికీ పెద్దపేట వేస్తున్నాడు. అలాగే బడుగుల్లో ఉన్న పెద్ద కులాల్లో ఉన్న పేదలకు కూడా పెద్దపేట వేస్తున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి ఆయన? ఇది మంత్రి కారుమూరి చెబుతున్నటువంటి విషయం. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, అలాగే మాకు ప్రత్యర్థులుగా ఎవరు వచ్చినప్పటికీ కూడా విజయం జగన్మోహన్ రెడ్డిది అని విజయంగా చెబుతున్నారు మంత్రి కారుమూరి. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, అత్తిలి నుంచి.